ఈరోజు మా ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ సీఎం గారి పుట్టినరోజు సందర్భంగా మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ ఇక్కడికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ ముందుగా నమస్కారం. అలాగే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మరి ఆయన ఆరోగ్య అష్టాలతో ఉండాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ ఇలాంటి ఎంతో ఉన్నతమైనటువంటి విజనరీ ఉన్నటువంటి ఒక సీఎం జగన్మోహన్ రెడ్డి గారి కింద మేము పనిచేసినందుకు మేము చాలా గర్వపడుతున్నాం ఈరోజు. ఎందుకంటే వైఎస్ఆర్ ప్రభుత్వంలో చేసిన సంక్షేమం కానీ ఆయన చేసినటువంటి అభివృద్ధి కానీ ఒక చరిత్రలో నిలిచిపోయేటటువంటి పనులు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇవాళ చూస్తున్నట్టయితే కూటమి ప్రభుత్వంలో 40 సంవత్సరాల అనుభవం ఉండి ఎంతో వయసు ఉన్నదని చెప్పుకోవడానికి తప్ప ఇవాళ ఇన్నిసార్లు ముఖ్యమంత్రిగా చేసి మళ్ళీ ఇప్పుడు గత 2 సంవత్సరాలుగా చూస్తున్నాం ప్రజలు ఎన్ని ఇబ్బందులు అవస్థలు పడుతున్నారు. చెప్పుకోవడానికి ఒక్కటి కూడా సంక్షేమ పథకం ప్రతిష్టగా తీసుకున్నటువంటిది ఒక్కటి కూడా లేదు, చెప్పుకోవడానికి ఏమీ లేదు. అలా అని ఇంకా కూడా మళ్ళీ ఇప్పుడు కూడా సిగ్గు లేకుండా మళ్ళీ అవకాశం ఇచ్చిన ప్రజలు ఏమీ చేసే అవకాశం లేకుండా ఉన్న అభివృద్ధిలో ఉన్నాయి కూడా అమ్ముకోవటానికి ఆ బేరాలు పెట్టి అమ్ముకుని రూపాయికి మరి మెడికల్ కాలేజీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గురించి ఆరోగ్యము సంక్షేమము చదువుల గురించి ఎంతో ముందు చూపుతూ ఆలోచించి ఇవన్నీ తీసుకొస్తే ఇవన్నీ ఇవాళ రూపాయికి అమ్ముకుంటున్నారండి. 66 సంవత్సరాలకు రూపాయికి ఈ రోజున ఇవాళ చాక్లెట్ కూడా రాదు. మరి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరూ మీరు అందరూ గమనించాలి, ఆలోచన చేయాలి. ఇలాంటి ప్రభుత్వాలు తిరస్కరించాలి. మీరు అందరూ మళ్ళీ ఇలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా మీరు సరైన గుణపాఠం చెప్పాలని మీ ప్రజలందరి తరపున నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను. రాష్ట్ర ప్రజల యొక్క హృదయాల్లో గూడు కట్టుకున్నటువంటి మా యువ నాయకులు ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదినోత్సవాన్ని వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో మా జిల్లా అధ్యక్షులు పేర్ని వెంకటరావు నాని గారు, అదేవిధంగా మా కిట్టుబాబు గారి యొక్క సారథ్యంలో మరి ఆఫీస్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఎంతో ఘనంగా మరి ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమైనటువంటి నాయకులందరూ కూడా మరి పాల్గొనటం, కేవలం ఇవాళ జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఇవాళ మనం అర్థం చేసుకుంటున్నాం. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి రాబోయే కాలంలో కాబోయే ముఖ్యమంత్రిగా మనం చూడాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఏ విధంగా కోరుకుంటున్నారో మనందరూ చూస్తున్నాం. ఇవాళ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి రాజకీయాలని తిప్పికొట్టడానికి మరి కోటి సంతకాల కార్యక్రమం ఇవాళ దిగ్విజయంగా జరిగిందంటే అది కేవలం మెడికల్ కాలేజీలు, అదేవిధంగా విద్యకు కానివ్వండి, అదేవిధంగా ఉపాధికి కానివ్వండి, అన్నిటికీ కూడా మరి ఏ విధంగా మరి ఇవాళ ప్రజలందరూ కూడా తిప్పికొట్టారంటే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన అవి ఏ విధంగా ఉన్నదో గతంలో తలుచుకుంటూ మరి ఈ విధంగా ఇవాళ ఉన్నటువంటి పరిపాలన తలుచుకుంటూ ఇవాళ ప్రజలందరూ కూడా మరి సంతకాలు పెట్టడం జరిగింది. మరి రాబోయే కాలంలో మరి రాష్ట్రానికి మరి ఏదైతే మనం కోరుకుంటున్నామో ఆ విధంగా మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కావాలని, అదేవిధంగా పేద ప్రజలకి అట్టడుగులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి దిగ్విజయంగా పనులు జరగాలి. వాళ్ళ తండ్రి గారు రాజశేఖర గారి హయాంలో మరి ఏ విధంగా మరి ఆ రోజు 4% పెట్టడం వల్ల ముస్లిం మైనార్టీ నాయకులందరూ కూడా వాళ్ళు డాక్టర్లుగా ఉన్నారంటే రిక్షా కార్మికుడి యొక్క పిల్లలు కానివ్వండి, అదేవిధంగా టైలర్స్ పిల్లలు కానివ్వండి, కుట్టు మిషన్లు కుట్టినటువంటి పిల్లలు కానీ వాళ్ళు డాక్టర్లు అవ్వడం జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీ పెట్టడం వల్ల వాళ్ళ ఎంతో మంది నిరుపేదలైనటువంటి పిల్లలందరూ కూడా డాక్టర్లుగా వాళ్ళు చదువుకుంటున్నారంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా మర్చిపోలేటువంటి పరిస్థితులు అన్నమాట. ఈ రాష్ట్రంలో ఈనాడు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన మంచి కార్యక్రమాలని ఒకటి తగ్గించాలనే ఆలోచనే తప్ప ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయట్లేదు అనేది ఇవాళ ప్రజల్లో ఉన్న ఆలోచన. కాబట్టి భవిష్యత్తులో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే మళ్లీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడంలో
అందరి పాత్ర ఉండాలని చెప్పి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు పండగ వాతావరణంగా మచిలీపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నందు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఏదైతే ప్రజలు ఈ 2 ఏళ్ళు అంటే నష్టపోతూ ఉన్నారో, అలాగే మంచి జరుగుద్దని మోసపోయి ఈరోజు ఇబ్బంది పడుతున్నారో, వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా వస్తేనే మా జీవితాలు బాగుంటాయి, చదువు పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, ఇంకే పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ మేము బాగుండాలంటే ఆయన చల్లగా ఉండాలి, ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి, మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కితేనే మళ్ళీ మాకు మంచి రోజులు జరుగుతాయని ప్రతి ఒక్కళ్ళు ఈరోజు ఆయన ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. మనం చూసుకుంటా వస్తే బందర్ నియోజకవర్గంలో మేమందరం ఇక్కడ జెండా మోసే ప్రతి ఒక్క కార్యకర్త దమ్ముగా చెప్పగలం, బందర్కి ఏమన్నా మంచి చేశారంటే అది జగన్మోహన్ రెడ్డి గారే చేశారని ప్రతి ఒక్క బందర్ పౌరుడు జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడి ఉండాలని ఎందుకు చెప్తానంటే, మేమెప్పుడు ఎన్నాళ్ళ నుంచో మా తాతల కాలం నాటి నుంచి కలలుగాన్న పోర్టు కోరిక నెరవేర్చిన జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పుడు అనుకోలా మా ఊరికో మెడికల్ కాలేజ్ ఒకటి కడతారని, మెడికల్ కాలేజ్ కట్టి చూపించింది జగన్మోహన్ రెడ్డి గారే. అలాగే మత్స్యకారుల కొరకు ఇక్కడ ఒక మత్స్యకారులు నుంచి ఒక మంత్రి ఉన్నా కూడా ఏ రోజు ఫిషింగ్ హార్బర్ గురించి ఆలోచించిన పాపాన్ని పోలేదు. వాళ్ళ కష్టాన్ని చూసి కూడా ఇక్కడ ఒక ఫిషింగ్ హార్బర్ శాంక్షన్ చేసి దాన్ని కళ్ళారా చూపించిన వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు రాష్ట్రం అంతా మచిలీపట్నం వైపు తిరిగి చూసిందంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారే. కాబట్టి మచిలీపట్నం యావత్ ప్రజానికం ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు బాగుండాలని కోరుకుంటాం, ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటామని మచిలీపట్నం ప్రజలందరి తరపున తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే ఆనందంగా ఆరోగ్యంగా ఉండి వచ్చే ఎలక్షన్లో ముఖ్యమంత్రిగా గెలిచి ఖచ్చితంగా పేదవాడు మళ్లీ చిరునవ్వు వచ్చే విధంగా పరిపాలన చేయాలని మనస్ఫూర్తిగా వాళ్ళందరి తరపున కోరుకుంటూ జై జగన్ జోహార్.